బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్కోయిల్ ముంబై రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. చెన్నై సమీపంలోని తిరువెన్నల్లూరు దగ్గర సడన్ గా రైల్వే ట్రాక్ పై ట్రాక్టర్ అడ్డుగా వచ్చింది. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసినా రైలు ఆగలేదు. ట్రాక్టర్ను ఢీకొట్టింది. దాదాపు 200 మీటర్ల వరకు ట్రాక్టర్ను లాక్కెళ్లింది. అయితే ట్రాక్టర్ డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నాడని, రైలును గమనించకుండా ట్రాక్ పైకి వచ్చేశాడని చెబుతున్నారు. రైలు డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ అప్లై చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. రైట్, ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ ను కూడా ఈ దృశ్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. నాగర్కోయిల్ ముంబై రైలుకు అయితే పెద్ద ప్రమాదం తప్పింది. మధ్య మత్తులో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ గమనించకుండా ఒక్కసారిగా రైల్వే ట్రాక్ మీదకు రావడంతో లోకో పైలట్ చాలా అప్రమత్తమై ఇమీడియట్ గా బ్రేక్ వేసే ప్రయత్నం చేశారు. దీంతో ఒక 200 మీటర్ల వరకు కూడా ట్రాక్టర్ తో పాటు రైలు ఢీకొని ముందుకు వెళ్ళింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ ను చూస్తూ ఉన్నాం. ఎమర్జెన్సీ బ్రేక్ వేయకుంటే మాత్రం చాలా పెను ప్రమాదమే తప్పేదంటూ కూడా జరిగేదంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. ఈ ఘటన లోకో పైలట్ సమయ స్ఫూర్తితోనే ఒక పెద్ద ప్రమాదం తప్పిందంటూ కూడా ప్రయాణికులు కావచ్చు, స్థానికులు కావచ్చు అంత ఊపిరి పీల్చుకుంటున్నారు. మధ్య మధ్యలో రైల్వే ట్రాక్ పైకి ట్రాక్టర్ ఒక్కసారిగా రావడంతో ఈ ప్రమాదం కారణమైంది. అయితే లోకో పైలట్ చాలా అప్రమత్తంగా ఉండడంతో ఇమీడియట్ గా బ్రేక్ అప్లై చేయడంతో ఈ ప్రమాద తీవ్రత తగ్గింది. అయితే ట్రాక్టర్ని రైలు ఢీకొని ఒక 200 మీటర్ల వరకు కూడా ముందుకు తీసుకువెళ్ళిపోయిన దృశ్యాలు ప్రస్తుతం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాదం తర్వాత అందరూ ఒక్కసారిగా రైల్వే ట్రాక్ మీదకు వచ్చారు. ప్రమాద తీవ్రత ఎటువంటిది, ఎంత అపాయం నుంచి మనం తప్పుకున్నామంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్న దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.